Welcome to DVSK lectures. In today's topic, we are going to discuss about the vacant seats that are left for spot admissions that is going to be conducted on 21st October. సో 21st అక్టోబర్కి స్పాట్ అడ్మిషన్స్కి జరుగుతున్నాయి కదండి, దానికి వేకెంట్ సీట్స్ ఈరోజు రిలీజ్ చేశారు. అవి ఒకసారి చూసుకొని మీకు ఇష్టమైన బ్రాంచ్లో సీట్స్ ఉంటేనే మీరు అటెండ్ కండి. సో ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు చూద్దాము. సో రేపు స్పాట్ అడ్మిషన్స్కి పిలిచిన ర్యాంక్స్ ఎంతంటే 68,572 నుంచి 1,13,550 వరకు 10 o'clock రిపోర్ట్ చేయాలండి. తర్వాత అదేవిధంగా మధ్యాహ్నం 2:30 బ్యాచ్కి వచ్చేసి జేఈ ర్యాంకు 1,13,584 నుంచి 8,37,818. దాని తర్వాత ఎంసెట్ ర్యాంక్స్ 3,280 నుంచి 1,17,363 వరకు. అండ్ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ ప్రకారం 98.6 నుంచి 52.4 వరకు. అంటే ఫస్ట్ ఈ జేఈ ర్యాంక్ ప్రకారం ఇస్తారు, అప్పటికే ఏదైనా సీట్లు మిగిలితే అప్పుడు ఎంసెట్ ద్వారా ఇస్తారు, అప్పటికి సీట్లు మిగిలితే ఇంటర్ మార్క్స్ ద్వారా ఇస్తారండి. అది మధ్యాహ్నం బ్యాచ్కి. మార్నింగ్ బ్యాచ్ మాత్రం అందరూ జేఈ మెయిన్ ర్యాంక్ హోల్డర్సే. సో దానికి మనము వేకెంట్ సీట్ చూస్తే మార్నింగ్ బ్యాచ్కి వచ్చేసి వేకెంట్ సీట్స్ ఈ విధంగా ఉన్నాయండి. సో ఈరోజు రిలీజ్ చేశారు. సిఎస్సి కానివ్వండి, ఐటీ కానివ్వండి, మొత్తం అయిపోయినాయి. సో ఒకసారి మీరు చూడండి. సో రేపు మార్నింగ్కి వేకెంట్ సీట్స్ ఉన్నాయి వచ్చేసి సిఎస్సి నిల్లు, సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ నిల్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిల్లు. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మాత్రం 23 ఉన్నాయండి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మాత్రం 18 ఉన్నాయి. సో మెకానికల్ ఇంజనీరింగ్ 36 ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ 18 ఉన్నాయి. సో ఈ మార్నింగ్ బ్యాచ్ తర్వాత కూడా వేకెన్సీ లిస్ట్ పెడతారు, దాన్ని బట్టి మీరు మధ్యాహ్నం అటెండ్ అవ్వాలి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ.